మీ వీధులు ప్రేమించి, మీ గృహాలు ప్రేమించి మీ మధ్యకు తీసుకొని రాగలుగుతా వచ్చినాడు. దేవుని మాటలు వినాలని ప్రభు ప్రేత మనవి చేస్తున్నారు. దేవుని వాక్యముల నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దానికి అద్దు అనేది అంతు అనేది లేదు. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఎందుకు ఈ లోకాన్ని ప్రేమించాడు దేవుడు అనగా, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోతూ వచ్చింది. చెడిపోయిన లోకాన్ని దేవుడు ప్రేమించాడు. చెడిపోయిన మానవులను దేవుడు ప్రేమించాడు. ఎలా చెడిపోయాడు అనగా, జన్మతః కర్మతః పాపముల ద్వారా మానవుడు చెడిపోయేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో, మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ కూడా మనుషుని హృదయాన్ని బయలువెడలి మనుషుల్ని అపవిత్రులుగా చేస్తున్నాయి. దీని ద్వారా మానవ హృదయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనములో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవారు ఎవరు? కాబట్టి హృదయము మోసకరంగా మారింది, అది ఘోరమైన వ్యాధి రూపంగా మారింది. మళ్ళీ దీన్ని బాగు చేసేవారు ఎవరు? దీన్ని మంచిగా చేసేవారు ఎవరు? ఈ వ్యాధిని స్వస్థపరిచేవారు ఎవరు అంటే, బైబిల్లో ఒక ఆయన, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి పాప మరణము నుండి నన్ను ఎవడు విడిపించని ఏడుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, బైబిల్లో భక్తుడైన మహారాజు అంటాడు, నేను పాపంలో పుట్టాను, పాపం నా తల్లి నన్ను గర్భము ధరించింది అని. కాబట్టి మామూలుగా మనం పాపము ద్వారా, శాపము ద్వారా నిత్య నాశనానికి, నిత్య నరకానికి పోవాలి. అయితే దేవుడు యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరం ఈ లోకానికి వచ్చాడు. వచ్చి నీ కోసం, నా కోసం, సర్వ మానవాళి కోసమై ఆయన యజ్ఞమయ్యాడు, అంటే బలి అయినాడు. ఎందుకో తెలుసా? మన చేతులకు బదులుగా తన చేతులు అప్పగించాడు, మన యొక్క పాదముల బదులుగా తన పాదలు అప్పగించాడు, మన హృదయానికి బదులుగా తన హృదయాన్ని అప్పగించాడు. నీ కోసం, నా కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధించబడ్డాడు, తిరిగి లేచినాడు. కనుక నీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకో. యేసు ప్రభా, నేను జన్మతః కర్మతః పాపినే, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగమంటే చాలు. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపను మనం కడిగి పవిత్రులుగా చేయను. అయ్యారా, రక్షకులకు ఏమి చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీటి వారు ఆత్మరక్షణ, గొప్ప రక్షణ పొందుదురు. మరి ఇంకా ఎక్కువ తెలుసుకోరంటే సమీపంలోనే వెలుగోడు ప్రాంతములో ఆ బేష్ ఆత్మక రూటులో బేర్షోబా మందిరం, ప్రార్థన మందిరం ఉన్నది. దేవుని దాసులు ఉన్నారు. రండి, వినండి, రక్షణ పొందండి, దేవుని రాజ్యానికి వారసులు కండి. ప్రభువులను దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, మోకరించి మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తాము. మహాప్రేమ కొరకు నా తండ్రి, జీవం గల దేవా, ప్రేమ గల నా తండ్రి, నీ జీవం గల దేవుడు కాబట్టి నీ జీవన మాటలు ఇక్కడ చెప్తున్నాం ప్రభా. ఆ జీవన మాటలు అనేకులు విని జీవాన్ని పొందట్టు ఇక్కడ ప్రతి కుటుంబాల గురించి మేము ప్రేమతో ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రేమించండి, రక్షించండి, ఆదరించండి, కాపాడండి ప్రభా. ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, ఏ సమస్య ఉన్నారో వాళ్ళకందరినీ ముట్టి స్వచ్ఛపరచమని, ముందుకు మాకు తోడండి, సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి దీనంగా అవుతున్నాను తండ్రి. ఆమేన్.